మీరు అడుగురి పోయి ఇటునే అంటున్నా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అరే ఇట్లా పట్టుకొని ఇట్లా బాగాలేమని ఇట్లా ఇట్లా పోజులు ఇస్తాడు. మొగన్ పిల్లం బంధం కన్నా ఒక బంధం ఎక్కువ. అరే మీకు నీళ్ళు వస్తున్నాయా? ఇలా వాళ్ళు ఇల్లు కూల కొట్టిరు, వాళ్ళకి నల్లాలు రావట్లేదు. రాష్ట్రం ఏమన్నా నీకన్నా ధనిక రాష్ట్రమా? రేవంత్ రెడ్డి ఎవరు తెలుసు. సీఎం విద్యాశాఖ మంత్రి మోడీ. చూసిరుగా ఇగో ఇది రాష్ట్రంలో మరోసారి నిరుద్యోగులంతా పోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులంతా కూడా అరెస్టుల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఓయి జనార్దన్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, నిరుద్యోగులకు సంబంధించి మీరు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నా కూడా పోలీసులు అరెస్టుల పరంపర కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం చూసి చూడనట్లు వివరిస్తూ ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ముఖ్యమంత్రి చూసి చూడనట్టు కదా, ఆయనకు అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, ఎందుకు మనకు ఏం కాదు, నిమ్మలంగా ఎన్నికలప్పుడు వేద్దాం, ఎన్నికలప్పుడు వేస్తే వాళ్ళు మన కాడికే వస్తారు అనేటటువంటి ఒక ఆలోచన ధోరణితో ఉన్నాడు. ఇప్పుడు ఎండాకాలం చెరల దిగితే చేపలు దొరుకుతాయి, అలుగు పోసేటప్పుడు ఉట్టే పేడ వలేసి వచ్చినా మనకు వల నింతది అయిపోతుంది. ఇప్పుడు ఇచ్చినా ఏం కాదు, ఇవ్వకపోయినా ఏం కాదు, కానీ ఎన్నికలప్పుడు ఇవ్వడం అనేది అత్యంత కీలకం కదా, అప్పుడు ఇద్దామనే ఆలోచనలు ఉన్నాడు. ఇప్పటి వరకు ఏంటంటే వాళ్ళు మిగతా కార్యక్రమాలు ఎట్లా ఏంది, పొలిటికల్ పార్టీకి ఏంది, RRR ఏంది, డబ్బులు ఎట్లా సంపాదించుకోవాలి, రేపు ఈనాడు ముఖ్యమంత్రి పుసుకున్న తీసేస్తే ఎట్లా పరిస్థితి, మళ్ళీ టికెట్లు ఇచ్చినప్పుడు కొన్ని అమ్ముకోవడము, కొంతమంది కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నప్పుడు వాళ్ళని గెలిపించుకోవడానికి డబ్బులు, ఇదంతా ఒక రాజకీయ సమీకరణలు అనేటటువంటి దాంట్లోనే ఉన్నాడు. ఈరోజు డబ్బుల మయమైనప్పుడు రాజకీయము, ఆ డబ్బు సంపాదించడము, ఇది ఓట్లు సంపాదించడం అనేది కాదు, ప్రజల మన్ననలు పొందడం కాదు. డబ్బు పెట్టు, ఓటు కొను. ప్రజలు కూడా బుద్ధి తక్కువ వాళ్ళు, లంగలు, ప్రజలు పెద్దలు అతుకోర్లు. ఆయనందుకు ఇది ఇట్లుంది. ఇక నిరుద్యోగుల విషయంలో నిన్న మొన్న పరిణామాలు చూస్తే ఏంటంటే, ఇక ప్రభుత్వం అనేటటువంటిది రెండు అంశాలుగా చూడాలి. ఒకటి ఏంటంటే నోటిఫికేషన్ల గురించి అడుగుతుంటే అడిగేటోళ్ళ మీద నిందలేయడము, వాళ్ళ కాడ డేటా లేకపోవడము, వాళ్ళు పని చేయకపోవడము, ఏది చేయకపోవడాన్ని ఒక ఎత్తు, వీళ్ళు ఇక నిర్బంధాలుగా ప్రయోగించడానికి రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారు, వీళ్ళు డైరెక్ట్ నట్టింట్లోకి ఏ విధంగా వస్తున్నారు, బెడ్రూమ్లలోకి ఎట్లా వస్తున్నారు, బాత్రూమ్లలోకి ఎట్లా వస్తున్నారు, పోలీస్ ఫోర్స్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందనేది చూడాలి. ఇవాళ నోటిఫికేషన్ల గురించే చూస్తే ఏపీ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం అనేటువంటి డిక్లరేషన్ వచ్చేసింది. అక్కడ ఏపీలో ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు 2-3 నోటిఫికేషన్ గ్రూప్ 2 అనే దానికి ఆల్రెడీ ఒక అప్రూవల్ ఇచ్చేసిర్రు. ఇగో ఇది గ్రూప్ 2కు ఉన్నటువంటి వేకెన్సీస్ ఏపీలో. ఇది నెక్స్ట్ ఇది గ్రూప్ 1కు సంబంధించినటువంటి ఒక వేకెన్సీ కూడా ఇస్తున్నాడు ఆయన. ఇది గ్రూప్ 1కు సంబంధించింది. ఇది ఏపీలో 6వ గ్రూప్ 1. తెలంగాణ రాష్ట్రము కొత్తగా ఏపీ నుంచి ఏర్పడ్డాక ఒక కొత్త ఏపీ రాష్ట్రంలో ఇది 6వ నోటిఫికేషను. 6 నోటిఫికేషన్లు అంటే ఎక్కడగాడ 100కు తగ్గకుండా ఇచ్చారు. 600 వేకెన్సీస్. ఇలా 14 ఏళ్ళు అవుతున్నా కానీ దాదాపు 12.5 సంవత్సరాలైనా 560కి ఆ గత ప్రభుత్వం ఇచ్చిపోయినాక దానికి దిక్కు లేదు, దైవాన లేదు. అప్పుడు గంట చక్రపాణి వచ్చి ఆగం చేసిండు, ఇప్పుడు ఇదే ఆగం అవుతుంది. ఈ వేకెన్సీస్ పక్క రాష్ట్రంలో ఉన్న వేకెన్సీస్ వాళ్ళు ఇచ్చుకుంటున్నప్పుడు, ఇక్కడ 2 లక్షల వేకెన్సీస్ ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వట్లేరు? దాని గురించి ఒక ప్రకటన ఉందా? ఉట్టిగా కమిషన్ వేసిన ఉన్నారు, సిలబస్ కమిటీ వేసిన ఏం లేదు. దాని తర్వాత నిన్న మొన్న ఏదో ఎస్ఐ కానిస్టేబుల్ అదే 17,000 ఆ ఎస్ఐ కానిస్టేబుల్ ఇస్తే దిల్షుక్ నగర్లో వస్తున్న పోరగాళ్ళు బయటికి రాకుండా ఉంటారు. రెడ్డి పదే అంటా ఉన్నాడు, పక్క రాష్ట్రాలతో మేము పోటీ పడతాం, ఆంధ్రప్రదేశ్తో చాలా పెద్ద ఎత్తున పోటీ పడి కూడా అభివృద్ధి పనులు చేస్తాం, సంక్షేమ పథకాలు ఇస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతాం. ఇప్పుడు ఆ పక్క రాష్ట్రంతో పోటీ పడతామంటే పక్క రాష్ట్రం ఏమన్నా నీకన్నా ధనిక రాష్ట్రమా? నువ్వు పోటీ పడితే కేరళతోటి పోటీ పడు, కేరళతోటి పోటీ పడు. నీకు తెలంగాణ నువ్వు పోటీ పడాలంటే ఒకటి కేరళతోటి, ఉత్తర భారతంలో పంజాబ్ తోటి పోటీపడు. అక్కడ రైతులను చూసుకుంటారు, అక్కడ నీళ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ కేరళలో ఎడ్యుకేషన్ అయినా, హెల్త్ అయినా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలోనైనా, తర్వాత రాజ్యాంగ విలువలను కాపాడడంలోనైనా, విద్యలో వైద్యంలో ఉన్న నాణ్యత గురించి అక్కడ పోటీపడు. ఏపీని కన్నా దిక్కు దివాన లేనటువంటిది, అప్పులతోటి పోయినటువంటిది, వాళ్ళకి ఇంతవరకు రాజధాని లేనటువంటిది, వాళ్ళతోటి ఏం పోటీ పడతావా? ఇప్పుడు నువ్వు పోటీ పడాలంటే నువ్వు ఫస్ట్ ర్యాంకర్ తోటో ఎవరితోటో పోటీ పడాలి. ఎప్పుడు పల్లెకరాన్నంతో పోటీ పడతానేది ఏంది? ఇప్పుడు నువ్వు మైక్ టైసన్ నువ్వు ఒక బాక్సింగ్ చేయాలనుకో, ఓ టైసన్ లాంతోటో వంతోటో చేయాలి. తాగి బొర్లేటంతో పోయి నేను ఆయన పండు ఇరగొట్టినా, వాడిని బొక్కలు ఇరగొట్టినా, ఇది అన్నట్టు ఏంది? రేవంత్ రెడ్డి ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి అన్ని లక్కోరు ముచ్చట్లు. ఆయన చంద్రబాబు నాయుడు తోటి పక్క రాష్ట్రంతో దేనికి పడతాడు?
సంచులు మోయడం ఎట్లా, దొంగతనాలు చేయడం ఎట్లా, ఏందని దాన్ని చేస్తాడు. ఆయన కొడుకుకు పట్టాభిషేకం చేసి అక్కడికి పోవాలనుకున్నాడు ఢిల్లీకి. ఢిల్లీ పోయినాక ఏముంది, అక్కడ నరేంద్ర మోడీతోటి వాళ్ళతోటి చెప్పించుకోవడం చేసుకోవడం. ఆల్రెడీ ఒక బ్యాచ్ని సెట్ చేసుకున్నాడు ఇక్కడ. ఈ బ్యాచ్ తోటి ఆయనతోటి ఈయనతోటి మొత్తాన్ని తెలంగాణలో ఏ విధంగా దోసుకోవాలి, ముఖ్యమంత్రి సీటుని ఉంచుకోవాలి. వాళ్ళనేమో అక్కడ నరేంద్ర మోడీ తోటి పనులు తెప్పించుకోవడానికి తెచ్చిన దాంట్లో కొన్ని దొబ్బుకొనేమో తెలంగాణను దోసుకొనేమో రాహుల్ గాంధీని ఈయన సీఎంని పెట్టాలి. ఈ సీఎం పదవిని మళ్ళా కాపాడుకోవడానికి బీజేపీ వాళ్ళ ఖాళీలకు చేసుకోవడానికి అక్కడ చంద్రబాబు నాయుడు తోటి 2 రకాలుగా ఈయనే లబ్ధి. దీనివల్ల ఏమీ లేదు. ఈరోజు ఇంకొకటి, రాజ్యాంగాన్ని ఎంత ఆగం చేస్తున్నారయ్యా అంటే వీళ్ళు ఇప్పుడు క్లాస్ రూమ్లలోకి పోలీసు వాళ్ళు ఎందుకు రావాలన్నా సిగ్గుందా వీళ్ళకు? క్లాస్ రూమ్లలోకి మఫ్టీలో పోలీసులు ఎందుకు? నువ్వు పర్మిషన్ ఇయ్యి, నువ్వు వచ్చి అక్కడ బాజాబ్తో నువ్వు ప్రకటించుకోను, బాగా స్వేచ్ఛ ఉంది. దిల్షుక్ నగర్లో ఒక వెన్యూ ఇస్తామను, లేకుంటే సరూర్ నగర్ స్టేడియంలో పెట్టుకోరని చెప్పి మేము ఇచ్చినాం 75,000 ఉద్యోగాలు ఇచ్చినాం. బాజాబ్తో మేము ఒక సభ పెట్టుకుంటాం, మీరు ఒక సభ పెట్టుకోర్రా, మా సభకు ఎంతమంది వస్తారు, నిరుద్యోగులు మీ సభకు ఎంతమందికి వస్తారు అని చెప్పాలి కదా. నువ్వు ఒక వైట్ పేపర్ ఇవ్వకపోతే మళ్ళీ నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చినావు, నీకెందుకు భయం? నువ్వు ఉద్యోగాలు ఇచ్చినావు, నోటిఫికేషన్లు ఆబ్రోనాయనని లొల్లి పెట్టిర్రు. మేము పెయిడ్ ఆర్టిస్టులు అన్నావు, సరే దానికి కూడా ఒప్పుకున్నాం, పెయిడ్ ఆర్టిస్టులు అనుకుందాం. మరి పెయిడ్ ఆర్టిస్టులతో నువ్వు భయపడుతున్నావు అంటే ఏంది? ఇలా ఇరాన్ చేసినటువంటి లబ్బర్ బొమ్మలకు అమెరికా భయపడ్డట్టు నువ్వు అని భయపడుతున్నావు. ఇప్పుడు నిన్న మొన్న ఒకటి ట్రోల్ అవుతుంది కదా, ఒకటి తస్పా పోరగాడు పట్టుకుంటుంటే ఇటు అంటే ఆడు కట్టుకున్న అలా అడ్డపంచకు దాన్ని పెడితే ఆడు కట్టరాడి మీద పంచి కూడా బీకి పోయినట్టు. మరి రేవంత్ రెడ్డి రేపు ఈ నిరుద్యోగులతోటి నీ పంచ కూడా అట్టనే ఉంటుంది చెప్తున్నావు. ఈరోజు మమ్మల్ని ఏడిపించవచ్చు, కానీ ఈరోజు ట్రంప్ ఇరాన్ను ఏ విధంగా మిస్ హ్యాండ్లింగ్ చేసింది అనేది ఎట్టుందో ఈరోజు నిరుద్యోగుల మిస్ హ్యాండ్లింగ్ అనేది అట్లా అవుతుంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, అది అన్న పంచ కట్టింది కానీ గుర్తిని పడతారు, అది గుర్తుపెట్టుకోరు మీరు. ఇది కాంగ్రెస్ వాళ్ళంతా లత్కోరగాలు ఇంకొకళ్ళు ఉండరన్న. ఎందుకంటే కనీసం అవగాహన లేదు, ఇష్టం వచ్చినట్టు ఏది మాట్లాడుతున్నారు, ఏది లేదు. ఎలా ఇది ఇంత దరిద్రమైనటువంటిది ఏం లేదు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము ఎక్కడ చెప్పలేదు. 5 ఏళ్ళకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం. దాంట్లో భాగంగా 75,000 ఉద్యోగాలు ఇచ్చేసామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నారు, చెప్పలేదు అన్నారు. మేము మేనిఫెస్టో చూపించినాం, ప్రియాంక గాంధీ ఇచ్చిన యూత్ డిక్లరేషన్ చూపించినాం, ఓకే కదా. నువ్వు 5 లక్షలు 1 సంవత్సరంలో కాదు 5 ఏళ్ళలో 2 లక్షల ఉద్యోగాలు అనేది ఒక్కడ చూపించు. ఒక ప్రియాంక గాంధీ ఇచ్చిన మాటలను కూడా వినిపించినాం. అవి కనుక తప్పు అనిపిస్తే పోయి ప్రియాంక గాంధీని చెప్పుతోడు అన్నారు. ఇప్పుడు మీరే అన్నారు కదా, మేము ఎక్కడ అనలేదు, అక్కడ చెప్పలేదన్నా. ప్రియాంక గాంధీ చెప్పిందన్నా, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ చూపిస్తున్నాం. అది అయినాక ఇప్పుడు మరి మీరు ఎవరన్నా అంటారు, ఇప్పుడే మీ దాంట్లోనే చూపిస్తాం. ఎందుకంటే కొన్ని కఠిన సందర్భం వచ్చినప్పుడు చాలా కఠినంగా స్పందించి కఠినంగా మాట్లాడాలి. లేకుంటే మళ్ళీ మనం ఉత్తగా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మన మీద కేసులు పెడతారు ఈ లంగలు. కాబట్టి మనము ఉన్నట్టు వాళ్ళు ఎప్పుడైతే అన్నారో అన్నప్పుడే చూపించాలి వీళ్ళ లత్కోర్ మాటలకు. అప్పుడేం సమాధానాలు చెప్తారో అర్థమవుతుంది. ఇగో ఇదేంది మరి ప్రియాంక గాంధీ కాదా? ఇప్పుడు ఇదేంది ప్రియాంక గాంధీ కాదా యూత్ డిక్లరేషను? ఇంకా వాళ్ళు పెద్దవి పెట్టుకున్నారన్న. వీళ్ళు పెట్టుకున్నటువంటి అన్నీ చూపిస్తాగు. 1 సంవత్సరంలో 2 లక్షలు, ఇది జాబ్ క్యాలెండరు. ఇదేంటి జబరి? ఇప్పుడు అంటున్నాం ఈ పత్రికలలో ఈయన బట్టి విక్రమార్క ఏమన్నా సచ్చిండా? బట్టి విక్రమార్క చేస్తే బట్టి విక్రమార్క యొక్క ఆత్మ పనిచేస్తుందో చెప్పి, రేవంత్ రెడ్డి దింపుడు కళ్ళం ఎప్పుడైంది చెప్పి, ప్రియాంక గాంధీ ఎప్పుడు చచ్చింది చెప్పి. ఇప్పుడు వాళ్ళు బతికే ఉన్నారు కదా. ఇప్పుడు వాడన్నా అప్పు తీసుకున్నాడు అనుకో, సచ్చినోడు ఉన్నానుకో, ఇచ్చినోడు చచ్చిండ్రా, ఇక ఏమడుగుతాం, నా కొడుకున్నా ఏమడుగుతాం, అయ్యనేమడుగుతాం అంటారు కదా. అందుకే సచ్చినోని సొమ్ము తగ్గినంత వరకే అనుకుంటారు కదా. మరి వీళ్ళు చెప్పిన వాళ్ళు సచ్చిర్రా చెప్పి, సచ్చిర్రా అంటే ఇప్పుడు వచ్చిన దానికి సచ్చినోని సొమ్ము తగ్గినంత వరకని మేము అట్లనే అనుకుంటాం. మరి మీరు 5 లక్షల ఉద్యోగాలని మాట్లాడేటోళ్ళు, కాదని చెప్పేటోళ్ళు, ఇదంతా ఎవని ఇవన్నీ ఉన్నాయి కదా. మరి చెప్పురి, ఇప్పుడు మేము తప్పు మాట్లాడినాం అనుకుంటే ఈ చెప్తున్నాం. మరి ప్రియాంక గాంధీ బుద్ధి లేకుండా వచ్చి మా అక్క, మాకైతే గౌరవం ఉంది, మీకు గౌరవం లేదు. ఎందుకు గౌరవం లేదంటే అక్క మీద నమ్మకంతో మేము ఓటేసినాం కాంగ్రెస్కు. మేము అక్కని నమ్మి మీకు ఓటేసినాం. మరి ఈమె చెప్పింది చెప్పలేదంటున్నారు. అంటే ప్రియాంక గాంధీ ఎట్టొచ్చి చెప్పింది. మీరు అడుగురి పోయి ఇటునే అంటున్నా, ప్రియాంక గాంధీ నువ్వెందుకు వచ్చి చెప్పినావు మాకు తెలియకుండా కాంగ్రెస్కు? మేము గెలిచేటోళ్ళం కదా, నువ్వెందుకు తెలంగాణలో వచ్చేటోళ్ళు అత్కోర మాటలు మాట్లాడినావు? రాహుల్ గాంధీని కూడా అండ్రి. ఇప్పుడు ఆయన కూడా చెప్పిండు కదా, అశోక్ నగర్కి వచ్చి టీ తాగిండు కదా. మేము వాళ్ళ మీద గౌరవం, మాకు గౌరవం ఉంది, మేము వాళ్ళని కించపరచట్లే, అవమానపరచట్లేరు. వాళ్ళ గౌరవంతో చేసినాం, వాళ్ళు ఇచ్చినట్టు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం.
ఇప్పుడు మీరు అబద్ధం ఆడుతున్నారు కదా, రాహుల్ గాంధీని కూడా రండి. రాహుల్ గాంధీ మాటలు ఎందుకు మాట్లాడినా ఇక మమ్మల్ని ఇప్పుడు ఇట్టు అడుగుతున్నారు పోరగాళ్ళు, తెలంగాణలో ఇట్టు అంటున్నారు అని అనరి. మీకు తెలియకుండా మాట్లాడినా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చెప్పి, అక్క రాహుల్ అన్న మిమ్మల్ని ఇక్కడ తిడుతున్నారే, కాంగ్రెస్ వాళ్ళు మీ ఇజ్జత్ తీస్తున్నారు, మిమ్మల్ని దేశంలో మిమ్మల్ని రాకుండా మిమ్మల్ని ఒక పబ్బుగానం చేస్తేందుకు మా ప్రియాంక అక్కను రాహుల్ అన్నను. కాంగ్రెస్ నేతలంతా కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకుంటామని చెప్తా ఉన్నారు. సాధ్యం అవుతుందా ఇలాంటి నేపథ్యంలో? ఆయన ఇంకెక్కడిదన్నా వాళ్ళు ఇచ్చిన దానికే పాపం ఇవ్వలేదన్నారు. రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని అవలగాలం చేసినారు. ఇంకా అవలగాన కన్నా ఇంకెక్కువ ఏం చేస్తారు చెప్పరు. రేపు ఇప్పుడు ఇవ్వలేదని చెప్పారు, రేపు ఇంకా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అంతా ప్రియాంక వాళ్ళు రాహుల్ వాళ్ళు అని ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము అదే చెప్తున్నాం, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అక్క మీకు అప్పీల్ చేస్తున్నాం ఈ మీడియా ముఖంగా, మీరు వచ్చి అడుగురి వాళ్ళను, అరే ఎందుకు తప్పు చేస్తున్నారు, హౌలేగాళ్ళారా, మా మీద గౌరవంతో పిల్లలు నమ్మిర్రు, ఓట్లు వేసిర్రు, మా కుటుంబాన్ని ఎందుకు ఇజ్జత్ తీస్తున్నారు, దేశంలో మాకు ఒక విలువ ఉంది, మా అమ్మ మా అయ్య మా నాయనమ్మ మా తాత అందరూ త్యాగాలు చేసిర్రు దేశం గురించి, మమ్మల్ని ఎందుకు ఇట్లా అవలగాలను చేస్తున్నారు తెలంగాణ ఒక రాష్ట్రంలో, ఇది మొత్తం దేశవ్యాప్తంగా ఇట్లా అవలగాలను ఎందుకు చేస్తున్నారు, మా పేరు ప్రతిష్టలు లేకుండా దేశం మొత్తం ఎందుకు చేస్తున్నారు చడుగురి. రాష్ట్రంలో ఇంత రచ్చ నడుస్తుంది, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ఇదంతా ఇన్ఫర్మేషన్ లేదంటారా? ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఉంటే స్పందించురి. ఇప్పుడు మీరు కూడా అట్టనే ఉన్నారనుకో, వచ్చే ఎన్నికలలో మీరు అవలగాలు అవుతారు. బీజేపీ వాళ్ళు ఊకోరు కదా, బీఆర్ఎస్ వాళ్ళు ఊకోరు కదా, వాళ్ళది కూడా భారతీయ జనతా పార్టీ కదా, వాళ్ళది కూడా భారత రాష్ట్ర సమితి కదా, మరి దేశం మొత్తం పోటీ చేస్తారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆపోళ్ళు కూడా ఇదన్నీ ప్రచారం చేస్తారుగా. మేమైతే ఊకోం, మేమైతే దేశం మొత్తం పోయి చెప్తాం, దేశం మొత్తం పోయి హిందీలో ఇంగ్లీష్లో ఇంటర్నేషనల్ మీడియాలో కూర్చొని చెప్తాము, ఇంగ్లీష్ ఛానళ్ళల్లో అన్నిటిలలో కూర్చొని చెప్తాము, అర్నబ్ గోస్వామితో కూర్చొని చెప్తాము. అతి త్వరలోనే 6 నెలల్లో అర్నబ్ గోస్వామికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చిండు, తెలంగాణ మీద ఒక డిబేట్ పెడతామని చెప్పిండు. అది ఒకళ్ళతోటి మాట్లాడినాం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇక నుంచి నేషనల్ మీడియాలోనే ఉంటుంది, అది పక్కా చెప్తున్నాం. వీళ్ళకి దమిడి దిమిడే, అంత కాడికి పోకముందే మీరు చేసుకోరి, మేము పోయి బయటకు పోయి చెప్పినాక అందరూ రాజకీయంగా వాళ్ళ లబ్ధి కొరకు వాళ్ళు చేసుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ మీ దగ్గరికి వచ్చి టీ తాగుతూ ప్రభుత్వాన్ని తీసుకురండి, మీ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అంటూ టీ తాగుతూ చెప్పిండు. త్వరలో నేను వచ్చి ప్రభుత్వం ఏర్పడినాక బిర్యానీ తింటూ మనం అందరం మాట్లాడుకుందాం బావచ్చు అంటూ కూడా వ్యాఖ్యలు చేసారు. మరి ఇంతకాలం అయితే ఉంది ప్రభుత్వం ఏర్పడి, రాహుల్ గాంధీ వికారాబాద్కి వచ్చిండు, మీ దగ్గరికి ఎందుకు రాలేకపోయిండు? మరి అదే అంటున్నావు అన్న, ఇగో తెలంగాణలో హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి హోటళ్ళల్లో ఫార్కాయతులు ఇవన్నీ కాదనుకున్నారు. నువ్వు గరీబోనివి, పోతుంటే హోటల్ కొని పోతావు, పోరగాళ్ళు ఇట్లా పేట ఆడుకునికో ఇక పోయి తిప్పన్న కెమెరా తిప్పు. ఇదే రాహుల్ గాంధీ ఉన్నానుకో వీళ్ళ దగ్గరికి పోతాడు, ఇట్లా మీద చేసి బేటా అంటాడు, భయ్యా అంటాడు, చిన్న చిన్న పోరగాళ్ళను ఇట్లా బ్యాట్ పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా పాలేమని ఇట్లా ఫోజులు ఇస్తాడు. మరి ఇట్లా అన్ని చేసేటైనా మరి ఈ చిన్న పిల్లలు వీళ్ళు కనిపించట్లేదు, ఇది గవర్నమెంట్ స్కూల్ ఇది కనిపించట్లేదా? మరి ఇలాంటి పిల్లల గురించి వాళ్ళ చదువుల గురించి ఇలా వాళ్ళ ఇల్లు కూలగొట్టిరు, వాళ్ళకి నల్లాలు రావట్లేవు. ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన పోరగాళ్ళు, అరే మీకు నీళ్ళు వస్తున్నాయా, మీకు ఇల్లు ఇస్తుర్రా, ఇట్లా మీ స్కూల్లో మీ స్కూల్లో మంచిగా చెప్తున్నారా, మధ్యాహ్నం భోజనం ఎట్లున్నది, గలీజ్గా ఉంది కదా, మీకు తింటుర్రా, మరి మీకు సార్లు మంచిగా పాఠాలు చెప్తారా? చెప్తారు. ఎట్లా అంటే ఒక వేరేలాగా చెప్తున్నారు, అర్థమైతలేదు అసలు. రేవంత్ రెడ్డి ఎవరు తెలుసా నీకు? తెలుసు. ఏంటిదైనా సీఎం. విద్యాశాఖ మంత్రి ఎవరు? మోడీ. చూసిరుగా, ఇగో ఇది ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రి ఉండి నువ్వు స్కూళ్ళల్లోకి వస్తుండగా మా ఈ పిల్లలకు తెలిసేది, వీళ్ళు తర్వాత భారతదేశాన్ని నేలుకునేటోళ్ళు వీళ్ళే కదా, వీళ్ళకి నువ్వు విద్యాశాఖ మంత్రివే తెలంగాణలో తెలియట్లేవు, నువ్వు ముఖ్యమంత్రి అనేది మా వాడు తడపడకుండా చెప్తున్నాడు, నువ్వు స్కూళ్ళల్లోకి వచ్చి తిరగాలి కదా, ఇన్స్పెక్షన్ చేయాలి కదా. విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా నీకు తెలంగాణ రాష్ట్రంలో? తెలియదు. మన విద్యాశాఖ మంత్రి ఎవరో కూడా తెలియదా? ఏ క్లాస్ నువ్వు? 8th. ఏ స్కూల్? వీరమార్చినండి. ఎవరో విద్యాశాఖ మంత్రి ఐడియా లేదండి. ఇంకా చూసినావు కదా, ఇప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రి ఈ పిల్లల చదువుల గురించి వీళ్ళ గురించి తిరిగితే కదా తెలిసేది. ఇప్పుడు వాళ్ళ కాడికి రాకుంటే ఏం తెలుస్తుంది, వాళ్ళకి ఈ నీళ్ళు రావట్లేమంటే ఏ రావట్లేమంటే కాలు నీళ్ళ పాపం వాళ్ళు బిలో మధ్య తరగతి వాళ్ళ కంట్రోల్ బియ్యం దీన్ని బతికాడు పిల్లలు, వాళ్ళ అమ్మ నాన్నలు. మీ అమ్మ నాన్న ఏం పని చేసుకుంటారు? చిన్న బిజినెస్. ఏం బిజినెస్? కూరగాయలు. ఇప్పుడు హైదరాబాద్లో కాబట్టి బిజినెస్ అంటారు, మన తెలంగాణలో అయితే ఏమంటారు, కూరగాయలు అమ్ముకుంటారు, పాలు అమ్ముకుంటారు, లేవు ఉప్పర్ పని పోతారు, అది ఇది అంటారు. కొంతమంది ఏమనుకుంటారు అంటే మీరేమన్నా వాళ్ళతో చెప్పించారు అనుకుంటారు. ఈయన తెలుసా మీకు? ఇప్పుడు మీరు అక్కడి నుంచే వచ్చారు కదా చిన్న, ఇప్పుడు అడుగున్నా నువ్వు అడుగు. ఇగో వాళ్ళు అక్కడి నుంచి వస్తుంటే అరే మాదన్న ఏదన్నా పడుతుందని వాళ్ళు ఇరుకొచ్చిర్రు, మా అన్న ఏమైనా చెప్తే మా అమ్మలే మా కష్టాలని. ఆ పిల్లలకు కూడా స్కూల్ చెప్పట్లేరు, ఏం చెప్పట్లేరు. రేవంత్ రెడ్డి నీ పాలన ఇది,
ఇవాళ ఎక్కడ కూడా ఏదన్నా జరుగుతుంటే మీడియాలలో మా కష్టాలు చెప్పుకుంటే మా కష్టాలు తీరుతాయి, మా తల్లిదండ్రుల కష్టాలు పోతాయి అని ఒక తేనెటీగలు ఎట్ట గుంపుకు వస్తాయో, బెల్లం ఉన్న కాడికి ఈగలు ఎట్ట వస్తాయో అట్ట వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి ఆ పిల్లలు వాళ్ళందరూ వస్తున్నారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ అనేది కళ్ళు తెరయకుండా మాత్రం వీళ్ళ పంచలూడుడే, ఈ కాంగ్రెస్ పోవుడే. తెలంగాణలో ప్రతి ఒక్క పిల్లగాడు చదువుకుంటున్నోనికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి, మంచి ఫుడ్ ఉండాలి, మంచి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఉండాలి. బీదోడు గరీబోడు ఇటునే చెప్తున్నాం, బాగా పలిచినోడు అపార్ట్మెంట్లో 100 కోట్ల అపార్ట్మెంట్లో ఉండేటోడు పక్కన పూరు గుడిసెలు ఉండేటువంటి పిల్లగాడు ఒకటే స్కూల్లో చదువుకోవాలి. ఈక్వాలిటీ ఉండాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి. అవి లేకుండా అడ్డమైనటువంటి కమిషన్లు ఇచ్చి అది ఇచ్చి ఇది ఇచ్చి ఏం లాభమే? ఇప్పుడు ఈ పిల్లగాడు ఉన్నాడు, వీళ్ళు అమ్మ నాన్నలు కూలి పని చేసుకుంటారు. ఈయన పక్క పంటే ఒక అపార్ట్మెంట్ ఉండేటోడు కనీసం వాడు ఆ ఇంట్లోకి పోతే వాడు వీనితోటి కూడా మాట్లాడు. ఇలా వాడు ఆ పిల్లోడు ఈ పిల్లోడు అక్కడ చదువుకుంటే వీనికి బువ్వలేని పట్ల వీళ్ళ తల్లిదండ్రులు పడే కష్టాల పట్ల వానికి ఒక సహానుభూతి కాదు, ఎంపతి ఉంటుంది. ఈ పిల్లలు కూడా వాళ్ళ పట్ల మేము వాళ్ళ తల్లిదండ్రులకు మా తల్లిదండ్రులు మేము చదువుకుంటే ఇట్లయితే అనేది ఉంటుంది. ఇక కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చేదంట ఆగ్నూరు మురళి, ఆయనది ఏంది ఏం మురళి ఏమో. ఈ దరిద్రమైనటువంటి తెలంగాణ తయారవుతుంది. గంజాయిలో అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నిరుద్యోగులదే కీలక పాత్ర అని రేవంత్ రెడ్డి చెప్పారు. మరి ఇదే నిరుద్యోగులను అతి దారుణంగా అరెస్టులు చేయడం, వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళ మీద లాఠీ చార్జ్ ప్రయోగించడం, వాళ్ళ మీద బూతుల వర్షం కురిపించడం, ఇదంతా ఎట్లా చూస్తూ ఉన్నారు నిరుద్యోగులంతా? ఏం లేదన్న, సింపుల్. ఓడెక్కేంత వరకు ఓడమల్లే, ఓడదాటినాక బోడి మల్లే, ఇక అంతే. రేవంత్ రెడ్డి నైజ్ ఎవరికి తెలియదు చెప్పు. ఆయనకు సద్దులకు దొంగలకు సద్దులు కట్టేటోడు. అప్పుడు నేమ్ నరేందర్ రెడ్డి ఏం పీకిండు వేమ నరేందర్ రెడ్డి అంటున్నా. పెట్టుకుంటే కేసులు పెట్టుకో. నువ్వేం చేసినావు? ఇలా నువ్వు ఒక ఏమున్నావు? సీఎంకు నువ్వు సలహాదారుడు ఉన్నావు. నిరుద్యోగ సమస్యలపైన ఏం సలహాలు ఇచ్చినావు? ఏం గడ్డి పీకినా? నీకు ఇలా రాజ్యసభ కావాలి? తెలంగాణ గురించి కొట్లాడినావా? తెలంగాణ అస్తిత్వం గురించి కొట్లాడినావా? నువ్వు టీడీపీలు ఉన్నావు. ఇద్దరు దొంగలు పడితే ఒకడు ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకొకడేమో రాజ్యసభ అవుతాడు. ఎందుకు మీరు అయ్యారు? ఇలా ఏం చేసినావు? ఇలా ఉద్యోగాల గురించి నేనే వేమ నరేందర్ రెడ్డి కాడికి పోతే తెలంగాణ వచ్చిన కొత్త ఈ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక పోతే నిరుద్యోగులకు కావాలని ఈయన ఒక ఆయన ఉన్నాడుగా రియాజ్, ఆయన తీసుకో సార్ మాకు గ్రూప్ 1లో పోస్టులు పెంచాలి, నిరుద్యోగులు చాలా ఆవేదనతో. ఏముంది ఆ నిరుద్యోగులు ఆవేదన? టెట్ వేసినాం కదా అంటే టెట్ ఏమన్నా ఉద్యోగాలా? సోయుందా? అసలు వేమ నరేందర్ రెడ్డికి ఏ అర్హత ఉంది? ఎందుకు ఇచ్చిర్రు? ఏం అప్తుడు మిత్రుడు? అవును కష్టాలను నచ్చాలని లిమిట్ ఉంటే నీకు దాంట్లో దోష పెట్టవే. నువ్వు తెలంగాణలో దోషింది వేమ నరేందర్ రెడ్డికి పెట్టు. తెలంగాణ గురించి అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడేటోడు కావాలి. పార్లమెంటులో తెలంగాణ అస్తిత్వం అనువు తెలిసినోడు కావాలి. ఇలా నీకు ఒకవైపు నరేంద్ర మోడీ తెలంగాణ గుండి సున్నా అని మీరు ఇక్కడ ఎక్కడో పెట్టుకుంటున్నారు కదా, కింద నుంచి పైకి ఇట పెట్టుకుంటున్నారు కదా. మరి ఆ గుండు సున్నా ఏది ఇచ్చిందని చెప్పేటోడు ఉన్న మొగోడు కావాలి కదా పార్లమెంటులో. ఏది లేనోడు పోతే ఆయన ఏం చేస్తాడు? మళ్ళీ ఆడపోయి ఈ రేవంత్ రెడ్డి మళ్ళీ ఓనికి మూటలు మొయ్యాలి, మళ్ళీ సీఎం పదవి ఓనికి రావాలి. మళ్ళీ ఇదేనా? మీరు దొంగలు మంచోళ్ళే. అరే నేను నిజంగా చెప్తున్నా, దొంగలలోకి ఉన్నంత స్నేహము, దొంగలలోకి ఉన్నటువంటి ఆత్మాభిమానం ఎవరికి ఉండదు. ఇప్పుడు ఒక 10 లక్షలు ఇచ్చిండు అనుకో, వాడు వస్తాడు ఇట్లా ఇస్తాడు, ఇట్లా పెట్టుకుంటాడు అంతే. వాళ్ళు లెక్క పెట్టుకోడు, ఒక్కనోడు కూడా తక్కువ ఉండదు అనేది తెలుసు. ఇప్పుడు వీళ్ళిద్దరు దొంగలే కదా, ఆ దొంగల బంధం అంతే ఉంటుంది. ఇప్పుడు మొగన్ పిల్లం బంధం కన్నా ఇప్పుడు ఒక బంధం ఎక్కువ. ఇప్పుడు అంతే, దొంగలకే బంధం ఎక్కువ. ఇక ఆ బంధం గురించి ఇక నువ్వు చెప్పాలనా? ఇక ఇంకేం, అది ఫెవికాల్ బంధం కాదు, ఇప్పుడు షూ ఫిక్స్ బంధం వీళ్ళది. కొత్త ప్రభుత్వం మీద మీరు ఇన్ని తప్పిదాలు చెప్తా ఉన్నారు, కానీ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. కంటిన్యూషన్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలను గెలిపిస్తూ ప్రజలు వస్తూ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఇవన్నీ చెప్పుకుంటూనే ఉంటారు, అవసరం లేదు. నువ్వు జనరల్ ఎలక్షన్లలో గెలిచి చూడు. నువ్వు ఉట్టిగా వచ్చేసి ఆడ చేసి ఈడ చేసి ఆగం చేసుకొని ఈడ గెలిచింది అనేది కాదు. అరే నువ్వు గెలిచిన అంటున్నావు కరెక్టే. ఎన్ని సీట్లు తేడా వచ్చినాయి నీకు? బీఆర్ఎస్కి ఎన్ని తేడా వచ్చినాయి చెప్పు? బీఆర్ఎస్ వాడు ఎంపీ 1-0, నీకు ఎమ్మెల్యే ఓట్లప్పుడు ఓడిపోయిండు. మరి నువ్వు అలాంటివన్నీ ఎన్ని సున్నాలు పెట్టాలి? నువ్వు ఎన్ని సున్నాలు పెట్టాలా బీఆర్ఎస్ వానికి? మరి బీఆర్ఎస్ వానికి నీకు ఎంత తేడా వచ్చింది అంటే నువ్వు అది చెప్పుకో. అంత కాడున్నాడు ఇప్పుడు ఆడికి వచ్చిందంటే ఇప్పుడు ఎవడు గెలిచినట్టు? ఇప్పుడు నీ మీద ఇప్పుడు రాకుంటే, ఇప్పుడు క్రికెట్లో ఉన్నది, ఇప్పుడు ఒక బాల్ తోటి కొట్టిండనుకో, 4 కొట్టిండనుకో విన్ అవుతాడు. ఆ 4 రన్నులు కావాల్సి ఉంటే కొట్టలేదనుకో ఓడిపోయినట్టు. ఓడిపోతే ఆడ ఆడనట్ట.
ఇప్పుడు వాళ్ళైతే టెక్నికల్గా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోతా ఉన్నారు. రాజీవ్ యువ వికాసం అని ఒక స్కీమ్ పెట్టిరు. 40,000 నుంచి 5 లక్షల వరకు రుణ సదుపాయం కూడా యువతకు అందిస్తామని చెప్పారు. అట్లాంటి పరిస్థితులు ఏమన్నా కనబడ్డాయి 2 ఏళ్ల కాలం? రాజీవ్ వికాసం చూంటూ కన్నారు. ఏటి పోయింది అది? ఎక్కడికి పోయింది? రాజీవ్ గాంధీని అవలగాలం చేస్తున్నారు. అదే చెప్తున్నా ప్రియాంక గాంధీకి, రాహుల్ గాంధీకి. అమ్మ సోనియా గాంధీ మీ భర్త పేరు పెట్టుకొని అన్ని స్కీమ్లు అని చెప్పిండు. ఇప్పుడు వాళ్ళంటే ఇప్పుడు రాజీవ్ యువ వికాసం అంటారు. ఇప్పుడు నేను ఉన్నదే చెప్తా, తెలంగాణ ఆశలోనే చెప్తా. వన్ కడికన్నా పొరగాని గడిపారా నీకు రాజీవ్ వికాసంలో బొంగుల వికాసం లేదంటారు. ఇప్పుడు నింద ఓడికి అవుతుంది. రాజీవ్ గాంధీని తిడుతున్నారా లేదా? ఇప్పుడు నీ భర్తను తిట్టేచ్చేటట్టు ఓడి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. మీ కుటుంబం పేరు మీద స్కీములు తెచ్చేసి ఇవ్వట్లేడు. ఇవ్వనప్పుడు ఇండైరెక్ట్గా నీ కుటుంబాన్ని తిట్టడమే. అంటే దేశం నడిపొట్టుకొస్తాడు. మాకు రాజీవ్ వికాసం లేదు, బొంగుల వికాసం లేదు, మొన్న చంపుతున్నారు అంటారు. అప్పుడు ఎవరి పరుగు పోతుంది? ఢిల్లీలో మీ కుటుంబం పరుగు పోతుంది కదా. మేము ఢిల్లీకి పోతాం. రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చిర్రు, ఏమీ లేదు. నిరుద్యోగ భృతి అన్నది ప్రియాంక లేదు, ఏం లేదు, వచ్చింది మాకు ఒకటి మొండి చేసి చూపించింది అని చెప్తాం. అప్పుడు వాళ్ళు ఇచ్చేది పోతుంది, ప్రియాంక గాంధీ ఇచ్చేది పోతుంది కదా. మేము ఢిల్లీలో ఇట్లా పెట్టేసి రాహుల్ గాంధీ వచ్చిండు, షో ఆఫ్ చేసిండు, ఛాయ్ తాగిండి పోయింది. ఇప్పుడు మాకు ఛాయ్ కాదు కదా, తింటుంది కారం మెతుకులు కూడా లేవు, రాహుల్ గాంధీని నమ్మకం చెప్తాం. ఢిల్లీ నుండి మొత్తం చెప్తాం. 2 రోజులు నేషనల్ మీడియా మొత్తం చూస్తుంది. అప్పుడు యువకులకు నైపుణ్యం కలగడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్నారు సెంటర్స్. ఎక్కడన్నా అట్లాంటి పరిస్థితులు ఏమన్నా కనబడ్డాయి? సారపట్టీలు అది పెడుతుర్రు అంటున్న. ఇప్పుడు అనిరుద్ధి రెడ్డి ఉన్నాడు కదా, ఆయన సారా మంచిగా ఉంటుంది. మా తాతలు సారాలు తాగిర్రు, కరెక్టే. అప్పుడున్న సారా వేరు, ప్యాకెట్ల సారా అని ఉండేదంట. అప్పుడు పోరగాళ్ళు కూడా నేను దీని మీద రీసెర్చ్ చేసిన, ఏంది సారా ప్యాకెట్లు ఏంటంటే అప్పుడు డిపోలు ఉండేదంట, ఇచ్చేదంట, ప్యాకెట్ ఉండేదంట. అప్పుడున్న పోరగాళ్ళు అంటే ఇప్పుడు అంతా ఒక 50-55 ఏళ్ళు ఏంది నా అన్న అది ఇది అనాలని అడిగితే ఆ సారా ప్యాకెట్లను కూడా కరగబెట్టి బాళ్ళు తయారు చేసుకొని ఆడుకునేదంట. అప్పుడుంటే సారా మంచిగా ఉండేదంట. అప్పుడు క్వాలిటీ. ఇప్పుడు అంత స్పిరిట్ ఏమున్నది చెప్పు? ఇది ఏం లేదు, అల్లం మిథైల్ ఆల్కహాల్ ఉంటుంది, ఎక్కువ తాగినా వస్తారు. ఒకటి తెచ్చేసి ఇది నిన్న చేయడం ఇవాళ తీసుకురావడం. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే సారా బట్టీలను పెట్టడం ఎట్లా, సారా బట్టీలో ఉండేయడం ఎట్లా, అదొక స్కిల్ ఇది పెడతాడంటే అనిరుద్ధి రెడ్డి. అది జరుగుద్దంట, చూద్దాం. అంత మించి ఏం లేదు, సారా బట్టీలో ఇచ్చేది తప్పే స్కిల్ లేదు, ఏం లేదు. ఇక స్కిల్ ఏదంటే కాంగ్రెస్ వాళ్ళు ఎట్టాబద్దాలు ఆడేది స్కిల్ యూనివర్సిటీలో నడుస్తుంది. ఇంకా 2 ఏళ్ల కాలమే ఉన్నది ప్రభుత్వానికి ఛాన్స్. దాంట్లో ఒక 7 మొత్తం కూడా ఎన్నికలకు సమయాన్ని కూడా వెచ్చిస్తారు. ఈ ఏడాది కాలంలో ఏమన్నా ఈ నిరుద్యోగులకు న్యాయం చేసేటువంటి అవకాశాలు ఏమైనా కనబడతా ఉన్నాయి? ఏం లేవు. కనబడుతుంటే రాజీవ్ వికాసం ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి, ఏది లేదు. నిరుద్యోగులు చెప్తున్నాం, దయచేసి ఎవరు చనిపోకరి, కష్టాలు ఉంటే చెప్పురి, ఒక సెల్లును తయారు చేస్తాం, ఒక సైకలాజికల్ మీ ప్రాబ్లం ఉన్నా చెప్పురి. చనిపోవద్దు, ఏదో ఒకటి బతుకుంటే బలసాకు తిని బతకొచ్చు. ఖచ్చితంగా పక్క రాష్ట్రంలో ఇచ్చింది కాబట్టి అడిచేంత వరకు కొట్లాడదాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే మీడియా వాళ్ళని కానీ వీళ్ళని కానీ ఒక ఆర్థిక సాయం తీసుకొని మిమ్మల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె ఎట్ట దించాలనో, వీళ్ళ మెడలు ఎట్ట ఉంచాలనో చూద్దాం, చేద్దాం. 100% కొట్లాడి పోరాడదాం. ఒక్కొక్కడు వస్తాడు, మాట్లాడతాడు. ఎవ్వడు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడేటోడు ఉంటాడు. దీంట్లో కూడా ఒక చిల్లర బ్యాచ్ చేయాలి కానీ మూట తయారైంది. ఎవరి కాడు పెట్టుకోవడం, ఒక 10 మందితో కామెంట్లు పెట్టించుకోవడం, వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకోవడం, మళ్ళీ జెన్యున పెట్టిన వాళ్ళు తీసేయడం, వీళ్ళే 10 మందితో పెట్టియడం. బైరాగి ముచ్చట్లన్నీ చాలా మంది ఉన్నారు. ఈ బైరాగులతోటి ఏం కాదు. ఈ బైరాగులతోటే ఈ రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి వాళ్ళకు ఇట్లా అవుతుంది. ఎందుకంటున్నావు అంటే 14 మంది చనిపోయారు. ఈ మరణాలకు కారణం ఎవరు? ఇదే మురళీ శవాన్ని మోసిన వాళ్ళు. ఈ కాంగ్రెస్ లంగలు కాదా, లత్కోర్లు కాదా, దొంగలు కాదా? ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీకి 2వ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన వాళ్ళు వీళ్ళు కాదా? ఇలా సస్తుండ మేము ఊకోవాలన్నా? ఇవాళ మాకన్నా ఎక్కువ త్యాగాలు తెచ్చేసిండ వేమనరేందర్ రెడ్డి గారికి ఎంత ఇస్తారా? ఇవాళ ఆయనకు రాజ్యసభ ఎట్లా ఇస్తారు? అట్లనే మాట్లాడతాం. రాజ్యసభ తెలంగాణ గురించి, అస్తిత్వాన్ని గురించి మొత్తం తెలిసినోడు ఇన్ని కాంగ్రెస్లో పోలేడతాం. అరే జీవన్ రెడ్డికి ఇవ్వకపోయారు, జీవన్ రెడ్డికి ఇవ్వకపోయారు. పాపం జీవన్ రెడ్డి కన్నా ఎక్కువ త్యాగం చేసిర్రు వీళ్ళు. జీవన్ రెడ్డి కన్నా ఎక్కువ కమిట్మెంట్ ఉన్నోళ్ళ. ఇలా జీవన్ రెడ్డి జీవితం మొత్తం కాంగ్రెస్లో ఉన్నాడు, ఎప్పుడో సమితి నుంచి ఉన్నాడు. ఇలా జీవన్ రెడ్డి ఆస్తులు చూడు, నరేందర్ రెడ్డి ఆస్తులు చూడు. జీవన్ రెడ్డి కుటుంబ నేపథ్యం కన్నా నరేందర్ రెడ్డి కుటుంబ నేపథ్యం అంత గొప్పగా ఉందా? అంత ఉన్నోళ్ళ కాంగ్రెస్ వాళ్ళు. ఇలా నిజంగా కాంగ్రెస్ యొక్క ఐడియాలజీతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? అలాంటి వాళ్ళు ఉంటే చెప్పినా వినిపించుకుంటారు, చేస్తారు, అన్నీ చేస్తారు. అలా ఆయన అట్లాంటి వాడు కాబట్టికే కదా ఇవాళ 80లో కూడా 80 పదులు పడ్డా కానీ అలా ఇండిపెండెంట్ గెలిపించుకున్న మొగోడు జీవన్ రెడ్డి. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటారు అని మీరు చెప్తా ఉన్నారు. అసలు అంత ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏముంటుంది? ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు కాకుంటే ప్రైవేట్ ఉద్యోగాలు కావచ్చు,
లేకపోతే బిజినెస్లు అయినా చేసుకోవటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదా, ఎందుకు ఈ ఆత్మహత్యల వైపు నడుస్తూ ఉన్నారు అనుకోవచ్చు? కాంగ్రెస్ వాళ్ళు అవమాన మాటలు. ఇప్పుడు ఆ రోజు ఎలక్షన్లప్పుడు వచ్చేవాళ్ళు ఏం చెప్పారు? అయ్యో ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు అనేటటువంటి మారినటువంటి సమాజంలో ఈ అమ్ముకోవడం, స్టేట్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్లు తెలంగాణలో బరి తెగించి అమ్ముకుంటున్నారు. వద్దురో నాయన పోదామని ఫిక్స్ అయ్యారు. మేము వస్తాం, 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, పారదర్శకంగా చేస్తాం, యూపీఎస్సీ లెవెల్లో చేస్తాం, అన్నీ చేస్తాం అన్నారు. అప్పటికే మూలిగే నక్క మీద మన తాటిపండు పడ్డట్టు అయిపోయింది. ఆ బతుకులు ఇంకా పోనీయకుండా చేయకుండా ఇక్కడ ఆపి నువ్వు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, ఏది ఇవ్వకుండా, ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగ కల్పన చేయకుండా, ఏది చేయకుండా నాకు 70,000 ఇచ్చినా, అన్నీ ఇచ్చినా, చదవ శాతగా వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎదవల లెక్క మాట్లాడుతున్నారు, వీళ్ళకి ఉద్యోగాలు కొట్ట శాత కాదు, అది కాదు ఇది కాదంటే ఇక వాడు ఎవరిని చెప్పుకుంటాడు? అని బాధ ఎవరిని చెప్పుకుంటాడు? పోదామంటే ప్రైవేట్ సెక్టర్లు లేవు, అలా ఉద్యోగ కల్పన లేదు, అటు వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు, ఎన్ని వస్తున్నాయో తెలియదు, ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో తెలియదు, పెట్టుబడులు ఎన్ని ఉద్యోగాలను క్రియేట్ చేస్తుందో తెలియదు. ఏది లేనప్పుడు ఇక నిరుద్యోగులు ఎవరిని చెప్పుకుంటాడు? అందుకనే నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు ఒక తండ్రి, ఇప్పుడు ఇంట్లో తండ్రి ఒక ఆపద వచ్చిందంటే తండ్రికి చెప్పుకుంటే తండ్రి ఏమన్నా చేస్తాడు. ఇప్పుడు తండ్రి నువ్వు తన్ని తలుపు నుంచి బయటికి నెట్టేసినాక తల పట్టుకొని ఆడు ఓని చెప్పుకుంటాడు. ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద ముఖ్యమంత్రి ఒక తండ్రి పాత్ర పోషించేటోడు కదా, ఆయన తాగి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లుంటుంది? అందుకే నిరుద్యోగులు చనిపోతున్నారు. వాళ్ళకి ఎక్కడ పోయినా జీవితాన్ని చేసుకున్నది. అరే ఏమైనా ప్రైవేట్ సెక్టర్లలో చేసుకోవడానికి చిన్న వ్యాపారాలు రాజీవ్ వికాసం అంటివి, దాన్ని బొంగులో వికాసం చేస్తేవి. నువ్వు ఇక వచ్చా అని చెప్తివి. జూన్ 2కి వచ్చినా అసలు దాని గురించి చూడన్నా మాట్లాడుతుండా? నిరుద్యోగ వృద్ధి గురించి చూడన్నా మాట్లాడుతున్నాడా? ఎవరు లేడు కదా. అది అందుకనే నిరుద్యోగుల చావుకు రేవంత్ రెడ్డి మాటలు కారణము. మేము ఉద్యోగాలు ఇస్తుంటే వద్దంటున్నారు అనేది, లేకుంటే మేము అన్ని చేసినాం అనేది, మమ్మల్ని ఆగం చేస్తున్నారని చెప్పుడు, 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుడు, కోర్టులలో ఇన్ని తప్పులు చేసినా నేను సుప్రీంకోర్టులో కేసు వేయకముందే నేను కేసుని చేస్తానని చెప్పడము, ఎన్ని లక్షలైనా మేమే ఖర్చు పెట్టి గెలిపిస్తాం అనడము, అక్కడ వాళ్ళతోటి నేను ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతా, గ్రూప్ 1 గెలిపిస్తా, మీరు మా కండగా ఉండాలి, మేము మీ కండగా ఉంటాం, నిర్భయంగా ఉండండి, వచ్చే ఎన్నికలలో మన ప్రభుత్వమే రావాలి, మీకు అందరికీ మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లుగా మేము చేస్తుంటే ఎట్ట చేస్తావు? 8 ఏళ్ళ కన్ఫర్ట్ ఐఏఎస్ ఎట్ట అవుతాడు? అంటే నువ్వు స్టేట్కి ఎక్కువ రావాలని కొట్లాడతావు. మరి ఇప్పుడు ఎందుకు మొగోని కొట్లాడట్లేవు? ఇప్పుడు ఎందుకు నువ్వు ప్రపోజల్ పంపించలేదు? పెట్టిన ప్రపోజల్ అంటే గిట్ బ్రోకే కదా. మీకు కన్ఫర్ట్ ఐఏఎస్లు రావడానికి ఎక్కువ పోస్టులు అడుగుతాం, మీకు చేస్తాం. మీరు మాకేం చేయాలి? రేపు 6 వాళ్ళుగా గిరువాళ్ళకుండా అన్ని రిగ్గింగ్ చేయరు, అన్ని గుద్దురి. మేము ఎవడన్నా కొట్లాడ చేస్తే వానికి లాఠీలు ఇరగొడ్రి. ఇదే కదా, అందుకే నిరుద్యోగులు చనిపోతారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు? వీళ్ళకి ఏం చెప్పదలుచుకోలే. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మీరు అవలగాళ్ళు అయిపోతారు, దేశకి నేతలు కాదు. మిమ్మల్ని రేవంత్ రెడ్డి టీం ఇట్ట గుంజి జారుడు బండ కొడుతుంది. మీరు ఎక్కడికో పోదాం అనుకుంటున్నారు, మీరు ఏదో మోడీతోటి కొట్లాడదాం అనుకుంటారు, మీరు దేశాన్ని ఏదో చేద్దాం అనుకుంటారు. మీరు రేవంత్ రెడ్డి ఇట్లా గుంజి తిప్పి గిర్ర బండకు కొడుతున్నాడు. మీరు దేరుకోరు, లేకుంటే నీ అన్నం ఉండడు వాళ్ళు ఉండడు. కేరళ రాష్ట్రం ఎన్నికల్లో కూడా తెలంగాణను మోడల్గా చూపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంది. ఆడ గెలవనియరా? అది చూద్దాం. ఎందుకు ఆయన ఏం చేస్తాడో గెలవనియరా? ఆయన సొంతంగా పోటీ చేసి గెలవని. ఆయన ఇప్పుడు వీళ్ళు సొంతంగా చేసేది ఏముండదు కదా. వీళ్ళందరూ పక్కంతోటి సంసారాలు చేసేదే. పక్కంతో సంసారం చేసి పక్కని పొలం పంతే నైట్ పూట దొంగతనంగా కళ్ళాలు తెచ్చుకొని మన రాజులో పోసుకొని నా పొలం పండేది అనేటోడు. పొలం పండిస్తుంది శాత కాదు, లంగాలు అతుకొని శాఖలు చేస్తారు, అటో పంచ కట్టుకొని బెంచ్ల మీద కూర్చొని ఊళ్ళల్లో చెట్టు కింద రచ్చబండ పంచాదులు లత్కోరు మాటలు తాగుబోతే వారాలు చేసి లాస్ట్ పక్కని కళ్ళం తీసుకొచ్చి మన కళ్ళంలో పోసుకున్నట్టు రాసి పోసుకునే బాబతిగా వీళ్ళు చూద్దాం కదా ఎందుకు కేరళలో బతుకులేదు అనేది.